హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వారు అందమైన పల్లెటూరుకి వచ్చామన్నమాట. ఈ ఊరు రాజమండ్రి దగ్గరలో ఉంటుంది. సీతానగరం మండలం ముగ్గల గ్రామం అనే ఒక ఊరు అనమాట. రాజమండ్రి నుండి 20 కిలోమీటర్లు మనకు ఉంటుంది. దీని సరిహద్దులు ఒకవైపు పోలవరం, మరోవైపు కోరుకొండ అనమాట. గోదావరి ఆనుకుని ఉంటుంది. కోరుకొండ నుంచి వచ్చేవాళ్ళు అయితే మనకి 15 కిలోమీటర్లు వస్తుందన్నమాట. ఇది 4th బ్రిడ్జ్ ద్వారా ఇటు ఊరు నుంచి వచ్చేవాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు. ఈ ఊరు ఇప్పుడున్న శివలింగం ప్రత్యేకత ఏంటంటే, ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అనమాట. ఇది మనకు చాలా అరుదుగా ఉంటాయి. మన గోదావరి జిల్లాలో అయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. ఒకటేమో తణుకు దగ్గర తీర్థలి అనే ఒక గ్రామం ఉంది, అక్కడ ఉంది. వెళ్ళి ఇంకోటి కృష్ణా జిల్లా మోపుదేవి, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా చాలా చోట్ల ఉండొచ్చు, కానీ తక్కువ అనమాట, అరుదుగా ఉంటుంది. వేరే చోట్ల శివలింగాలకి దీనికి ప్రత్యేకత ఏంటంటే, అది మనకి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో చెప్తారు. బ్రహ్మసూత్రం గారి శివలింగం అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటన్నది ఒకసారి మీరు ఆయన వీడియోస్ చూస్తే తెలియని వాళ్ళకి తెలుస్తుంది, తెలిసిన వాళ్ళు మరింత బాగా తెలుసుకోవచ్చు. ఈ ఊరు ముగ్గల్ అనే ఊరు మునుల వల్ల వచ్చిందని పేరు దీనికి కూడా. దీనికి ముందు మేము తీసిన వీడియో ఉంది, మునికోడలి అనే ఒక ఊరు శివాలయం. రెండు కూడా ఇంటర్లింకింగ్ ఉంటాయి అన్నమాట. రెండు మునుల వల్ల వచ్చిన పేరు, మునుల చేత ప్రతిష్ఠించబడిన శివలింగాలు అనమాట. మునులు వాళ్ళకు వచ్చిన పేరు ఇది. వాళ్ళు అప్పట్లో ప్రతిష్ఠించారు కాబట్టి స్వయంభూ కింద మనం చెప్పుకుంటాం. ఈ ఊరికి మునిగోడలు అనే ఊరు, ముగ్గలు అనే ఊరు రెండు కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. అంటే ఒకప్పుడు ఋషులు ఎలా ఉండేవారంటే, అటు ముగ్గలలో ఉన్న ఇటు ఈ ఊరిలో ఉన్న ఋషులు కొంతమంది, మునికోడలో ఉన్న ఊరిలో ఉన్న ఋషులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఊరిలో ఉన్న శివలింగాన్ని దర్శించుకొని అభిషేకాలన్నీ చేశాక ఇద్దరూ కలిసి ఒక ఊరు ఉండేది మధ్యలో, దాని పేరు వేదులపల్లి అనే ఊరు అంటారనమాట. వెదురుపల్లి ఆ ఊరిలో కలుసుకునేవారంట. కలుసుకుని ఇద్దరు కలిసి అటు గోదావరి దాటి ఆ ఊరికి వెళ్ళి ఊరు క్షేత్రంలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ప్రతిరోజు ఇదంతా అడవిగానే ఉండేది కదా, వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చి ముగ్గల్లో ఉన్న ఊరు వాళ్ళ ఊరికి, మునికోడలు అనే ఊరు మునికోడలకి ఎదురుపల్లి మీదుగా వచ్చి వెళ్ళేవారు అనమాట. ఈ ఊరు దీని ప్రత్యేకత ఇదనమాట. అటు నుంచి ఒక ముగ్గురు, ఇటు నుంచి ఒక ముగ్గురు వెళ్ళి కలిసి ఇంకో ఊరికి వెళ్ళి మళ్ళీ అక్కడ అంతా చూసుకుని వెనక్కి వచ్చి ఎవరి ఊళ్ళో వెళ్ళేవారు. ఇది అలా జరిగేది అంటే అప్పట్లో. ఇది మాకు ఎలా తెలిసిందంటే అక్కడ ఉన్న పూజారి గారు చెప్పారు. అసలు ఈ ముగ్గళ్ళ అంటే ఏంటి, మూ అనే దానివల్ల మునుల వల్ల మూ అనేది వచ్చింది. మునికోడలికి కూడా మూ అంటే మునుల వల్లనే చెప్పారనమాట. ఇదేనండి ఉమా కోమేశ్వర స్వామి వారి దేవస్థానం దీని పేరు. ఇది దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ ముదిరిపల్లి అనే ఊరు పేరు ఎలా వచ్చిందంటే అండి, వీళ్ళిద్దరూ ఇటువైపు ఉన్న గ్రామం వాళ్ళు, అటువైపు ఉన్న గ్రామంలో ఉన్న మునులు లేదా ఋషులు ఒక ప్లేస్లో కలిసి వాళ్ళ వల్ల ఎదురుగా వచ్చేవారంట ఆ ప్లేస్లో. సో ఎదురుపల్లిగా మీద నామకరణం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళేవారు కాబట్టి పేరు ఎదురుపల్లి. ఇది మునికోడలికి ముగ్గలకి మధ్యలో ఉంటుంది అనమాట ఆ ఊరు. ఒకసారి వచ్చినప్పుడు తప్పకుండా రెండు దర్శించుకోండి, బాగుంటుంది. ఒక 2 ఎకరాల సువిశాల స్థలంలో కట్టారనమాట. చుట్టూ మంచి ఆహ్లాదకరంగా లోపలికి ఉంటుంది. రోడ్డు మీద నుంచి మనకు కనిపించదు, లోపలికి కొంచెం వస్తే ఉంటుంది. ఒకవైపు గోదావరి, మరోవైపు పొలాల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది ఆలయం. ఇది ఈ మధ్య పుష్కరాల టైంలో అభివృద్ధి చేశారంటండి. అంతకుముందు కొంచెం ఉండేది పాతగా. ఆ తర్వాత బయట కూడా మన మునులు విగ్రహాలు పెట్టారు కదా, అవి కూడా కొత్తగా కట్టించారంట. వాళ్ళ వచ్చిన పేరు కాబట్టి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక క్షేత్రం అండి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కూడా ఈ వీడియో లేదు, నేను చూశాను మామూలుగా, ఎవరైనా పెట్టారేమో అని. ఈ ముగ్గల్ అనే ఊరు గ్రామంలో శివలింగం ఎంత ప్రాచుర్యం పొందిన దాని గురించి ఉంటుందేమో అని, ఎక్కడా లేదు. సో తప్పగా మిస్ అవ్వకుండా చూడండి. నేను మీకు మొదటిసారి పెట్టిన వీడియో మిగతా చోట్లే ఉన్నాయి, మిగతా ఊర్లో. అక్కడ ఉన్న బ్రహ్మసూత్రం ఇక్కడ ఉన్నట్టు చాలామంది తెలీదు. తెలుసుకుని మీరు కూడా దర్శించుకుంటారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న బయట శివలింగం ఉంటుందండి, అక్కడ మన ప్రతి చోట ఉన్నట్టే. కాకపోతే ఇక్కడ 2 నందులు ఉంటాయి అన్నమాట శివలింగానికి అటు ఇటు. అది నాకు కొత్తగా అనిపించింది. అది మీకు నెక్స్ట్ రాబోయే షార్ట్స్లో కనిపిస్తుంది. అంటే ఇది కూడా ఒక పాము పట్టు లాంటిదండి, ఇక్కడ ఉండేదండి ఇంతకుముందు. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి లోపలే స్వయంభూ కింద పాములకు సంబంధించి నాగుపాముల పుట్ట ఉందన్నమాట, నాగేశ్వరుడిది. సో అది మనకి చాలా అరుదుగా ఉంటాయి, చాలా చోట్ల బయట ఉంటుంది.
పుట్ట అనేది నాగేంద్రుడికి. ఇక్కడ మాత్రం లోపల ఉందన్నమాట. మనం లోపల డైరెక్ట్గా దర్శించుకోవచ్చు. ఇది ఎప్పుడంటే సుబ్రహ్మణ్య షష్ఠికి చాలా బాగుంటుందంట అండి. ఆ టైంలో మొత్తం జాతర తీర్థంలా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ మండలంలో ఉన్న అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారంట. ఇదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్ లోపల ఉంటుంది నాగేంద్రుడు పుట్ట అనమాట. బ్రహ్మసూత్ర శివలింగం అంటే మనకు అంతగా తెలియదు. ఈ గుడిలో శివలింగం ఏంటంటే చాలా పెద్దగా బాహుబలి టైప్లో ఉంటుంది. దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప మనకి దాని గురించి అంతగా మనకు తెలియదు. దాని ప్రతిష్టత తెలుసుకోలేము. ఇదేనండి ఈ వీడియో గురించి నేను చెప్పాలనుకున్నది మెయిన్గా. ఇంకా నెక్స్ట్ మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ ధన్యవాదాలు. చేసుకోకుండా మా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కొంచెం చేసుకోండి. మీరు చేసుకుంటే మరింత మాకు సపోర్ట్గా ఉంటుంది. వ్యూస్ కూడా పెరిగితే అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగారనుకుంటే ఇలాంటి వీడియోస్ మేము మరింత చేయడానికి ఇంతవరకు బయటికి జనాల్లో తెలియనివి ఇవి ఎక్కడ తక్కువగా ఉన్నాయి, అరుదుగా ఉన్నాయి చూపించడానికి మేము కూడా మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి బాగుంటుందండి. ఇదిగోండి చెప్పింది బయట శివలింగానికి రెండు వైపులా నందులు ఉన్నట్టు ఉంటుంది. ఒక వైపు ఇది అయితే ఇంకో వైపు అలాగనమాట పక్కన ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తారు అదే. బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆలయాల్లో మనం ఏది చేసినా అది 100 రెట్లు మనం తిరిగి వస్తుంది. అంటే అందుకని ఎక్కువ చెప్పలేము. అది 100 రెట్లు అన్నది చాగంటి కోటేశ్వరరావు గారు అని ప్రవచనంలో చెప్పారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆలయం ఉన్నంతసేపు మనం ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని ఆయన చెప్పారనమాట. ఇదేనండి ఈ ఆలయం ప్రత్యేకత. ఇప్పటివరకు ఎవరైతే మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకుంటారని, వ్యూవర్స్ కూడా మరింత పెరుగుతారని మనసారా కోరుకుంటూ ఇప్పటివరకు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో ఇలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ముందుకి కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ వీడియో డిస్టర్బ్ చేయనండి. ఇంకా మీరు డైరెక్ట్ వీడియో చూడటమే. ఇంకా నా వాయిస్ ఓవర్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ.
ఈ రెండు కిందకి వెళ్ళిపోతాయి. ఇది ఇటు పక్క ఉన్నది, ఇటు పక్క ఒక గేర్ ఉంది. ఈ గేర్లో కనెక్ట్ కలుస్తుంది. ఇది హార్ట్ ఇక్కడ వస్తుంది.